తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ కు తెరవడ్డట్టే. ఇక టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, విజయసారు సీఎం అవుతాడా కాడా అని నాలుగొద్దుల సంధి నడుస్తున్న హైడ్రామాకు ఈనాటితోటి శుభం కారట వడ్డట్టు అయింది. టీవీకే పార్టీతోటి మేము కూడా పొత్తు కూడతామని కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు, వీసీకే పార్టీ వాళ్ళు, ఐయుఎంఎల్ పార్టీ వాళ్ళు మద్దతు పలికిరట. అంతకుముందే అస్తం పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇస్తామని చెప్పేసిర్రు. టీవీకే పార్టీ వాళ్ళు 107 సీట్లు, కతిమ పార్టీలో 13 సీట్లు, మొత్తం 120 సీట్లు అవుతున్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 2 సీట్లు ఎక్కువే అవుతున్నాయి. కానీ అట్లయినా కష్టమే, నడమంత్రాన ఊరిపోకుండా సర్కారు నడిపించుడు అయితే అని అనుకుంటారు. సరిపోను మెజార్టీ లేకపోతే అన్నిటికీ కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అయినా అదంతా వెనక సీరు ముచ్చట. మొదలు మా విజయన్న సీఎం సీట్ ఎక్కవలసిందే అని పట్టు మీద ఉన్నారు పార్టీ కార్యకర్తలు, ఫ్యాన్స్ అంతా. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. చెన్నై నెహ్రూ స్టేడియంలా చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ అనే నేను అని ప్రమాణం చేయబోతున్నాడు విజయన్న. కానీ గండం గట్టెకి పిండం బయటపడ్డంత పని అయింది టీవీకే పార్టీ లీడర్ విజయ దళపతి సార్కు. ఇంకో 10 సీట్లు గెలిచినుంటే ఇంత పరిశాన్ ఉండకపోనేమో. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలో ముందే ముంగట పడ్డరు కానీ 2 సీట్లు గెలిచిన వీసీకే పార్టీ వాళ్ళు అందరికంటే ఆలస్యంగా మద్దతు పలుకుడుతోటి ఇంత టెన్షన్ అయింది విజయ్ సార్కు. అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు 107 మంది టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా, ఇంకో 9 మంది వేరే పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చినా, 2 సీట్లు గెలిచిన వీసీకే పార్టీ ఎమ్మెల్యేలే తమిళనాడు సీఎం పోస్టును డిసైడ్ చేసినట్టు అయింది. ఆ 2 లేకుంటే ఎన్నున్నా దండిగే అవుతుండే. కానీ నిన్న పొద్దుకేయాలకు మనసు మార్చుకొని మద్దతు ఇస్తున్నట్టు లెటర్ ఇచ్చిర్రు. లాస్ట్కు ఇంకో 2 సీట్లున్న ఐయుఎంఎల్ పార్టీ వాళ్ళు కూడా విజయన్నకే చేయగొట్టిర్రు. ఈ ముచ్చట తెలవంగానే ఇటు టీవీకే అటు వీసీకే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్తలంతా సంబరాలలో మునిగిర్రు. కానీ చిన్న సస్పెన్సా, చిన్న ప్రచారాల. మా పార్టీ తరఫున గెలిచిన 2 ఎమ్మెల్యేల మద్దతు కావాలంటే ఒకరికి డిప్యూటీ సీఎం పోస్టు, ఇంకోరికి మినిస్టర్ పోస్టు ఇయ్యాలి. విజయ్ సారు గెలిచి రాజీనామా చేసి ఆ ఇంకో సీట్ను మా పార్టీకి కేటాయించి గెలిపియాలని ఇట్లా ఓ 5-6 పెద్ద డిమాండ్లు చేసిర్రు వీసీకే పార్టీ వాళ్ళు అని చెప్పి వార్తలు చక్కర్లు కొట్టినాయి. అది నిజమే కావచ్చని చాలా మంది లీడర్లు నమ్మిర్రు. 2 సీట్లకే గన్ని డిమాండ్లా అని గడమైనరు. అంతేందుకు మన ప్రపంచ శాంతి బ్రాండ్ అంబాసిడర్ అసంటి కేఏ పాల్ సార్ కూడా మస్తు హట్ అయిండు అది నిజమే కావచ్చు అనుకోని. ఏసంటి షరతులు లేకుండానే మద్దతు పలికిరట వీసీకే పార్టీ వాళ్ళు. ఇక లెటర్లు పేర్లని పట్టుకొని మళ్ళోసారి లోక్ భవన్ కురికిండు. ఇప్పుడన్నా సీఎం పోస్టుకు ప్రమాణం చేపియమని అడుగుదామని పోతే ఏముంది, సారీ బాబు నేను 7 గంటల ఫ్లైట్ కు కేరళ పోయేది ఉంది, ఇప్పుడు మీటింగ్ కుదరదు అని వాపస్ మర్రగొట్టి దసుఖం అనిపించిండు గవర్నర్ సారు. ఇక మరి మళ్ళేమనిపించిందో, కేరళ ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకొని విజయ్ సార్ కు అపాయింట్మెంట్ ఇచ్చి ఓకే రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేపిస్తా అని మాటిచ్చిండు. కానీ ఎంఆర్ఓ ఆఫీసులో, మున్సిపల్ ఆఫీసులో పని అయ్యేదాకా పట్టుబట్టి తిరిగినట్టే లోక్ భవన్ చుట్టూ తిరుగుడైంది విజయ్ సార్కు అయితే. ఇట్లయితే ఇక మొత్తానికి పట్టుబట్టి సాధించి సీఎం కావతుండ అన్నట్టు.